నమస్తే అండి. మన నెక్స్ట్ టాపిక్ ఈరోజు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్. పేరు చాలా పెద్దగా అనిపించినా కానీ చాలా ముఖ్యమైనటువంటి ఒక సబ్జెక్టు. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటే ఏంటి? పోస్ట్ అంటే తర్వాత జరిగేది, ట్రామా అంటే కనుక ఒక భయంకరమైనటువంటిది, జీర్ణించుకోలేనటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్. స్ట్రెస్ అంటే కనుక ఆ సిచ్యువేషన్ని జీర్ణించుకోలేక ఆ బాధలు, ఆ ఆలోచనలు, ఆ భయాలు, ఆ విపరీతమైనటువంటి ఆత్మన్యూన్యతా భావంలో ఏర్పడేటటువంటి స్ట్రెస్. డిసార్డర్ అంటే కనుక కంటిన్యూస్గా ఉండేటటువంటి ఒక పరిస్థితి. కానీ ప్రతిదీ పీటీఎస్డీ కింద వస్తుందండి. అంటే పీటీఎస్డీ అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటారు. సో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ రావాలి అంటే కనుక వచ్చేటటువంటి ఏ కారణం చేత అయితే వస్తుందో ఆ కారణం చాలా ప్రత్యేకమైనటువంటిది, చాలా భయంకరమైనటువంటిదండి. నెంబర్ 1 ఏంటంటే భూకంపాలు, లేదంటే ఏదైనా సైక్లోను, లేదంటే దగ్గర బంధువులు బాగా కావాల్సినటువంటి వాళ్ళు అనుకున్నటువంటి పరిస్థితుల్లో చనిపోవటము, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, అగ్ని ప్రమాదాలు, లేదా ఇంకా వేరే అంశాలు చెప్పుకోవాలంటే ఆడపిల్లలకి మానభంగం కానీ, లేదంటే ఇంకో తప్పుడు విధంగా ప్రవర్తించడం కానీ, కళ్ళెదురుగుంట చూడకూడనటువంటి హత్య అనేటటువంటి సన్నివేశం, కళ్ళెదురుగుంట సూసైడ్ అనే సన్నివేశం చూడటం కానీ, ఇలాంటివి ఏవైతే కనుక ఒకేసారి ఆ మనిషికి అనుకోనటువంటి పరిస్థితిలో, ఊహించుకున్నటువంటి పరిస్థితిలో చాలా తక్కువ టైంలో ఒక విపరీతమైనటువంటి ఉలికిపాటు, ఒక భయానకమైనటువంటి, ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్లోకి, ఆ పరిస్థితిలోకి ఆ మనిషిని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు సహజ సిద్ధంగా 60 to 70% మంది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్కి లోనవుతూ ఉంటారు. ఇందులో రకరకాల లక్షణాలు ఉంటాయి. అంటే డిప్రెషన్ రావచ్చు, ఏడుపు రావచ్చు, బాధ కలగచ్చు, నిద్రలేనటువంటి సమస్యలు, పదే పదే అదే ఆలోచన, ఏదైతే ఆ సన్నివేశం వాళ్ళు చూసారో అదే పదే పదే లెగిసుండగా అవనియండి, లేదంటే పడుకున్నప్పుడు నిద్రలో పీడకలల్లాగా అవనియండి, పదే పదే ఆ స్మృతులు రావటం, చేసేటటువంటి పని మీద దృష్టి పెట్టలేకపోవటం, ఆపుకోలేనటువంటి భావోద్రేకం, ఏడుపు రావటం, చిరాకు, కోపం రావటం, ఎందుకు బ్రతకాలి, నేను చచ్చిపోతే సరిపోతుంది అనేటటువంటి సూసైడల్ ఐడియాస్ రావటం, నాకెవరు హెల్ప్ చేయడానికి లేదు, భవిష్యత్తుకు కూడా లేదు, అంటే హెల్పు లేదు, హోపు లేదు, ఫ్యూచరు లేదు అనేటటువంటి ఆత్మన్యూన్యత భావనలోకి రావటం, ఇటువంటి డిప్రెషన్ సంబంధించినటువంటి లక్షణాలు అందులో కనిపిస్తాయి. అదేవిధంగా యాంగ్జైటీకి సంబంధించినటువంటిది, అంటే విపరీతమైనటువంటి ఆతృత, కంగారు, టెన్షను, భయము, చెమటలు పట్టడం, గుండెదడ, చేతులు వనకటం, కాళ్ళు వనకటం, చేసేటటువంటి పని మీద దృష్టి పెట్టలేకపోవటం, చిన్న చిన్న అంశాలు మర్చిపోవటం, ఇలాంటి టెన్షన్ దాంతోపాటు ఏంటంటే ఎవరైతే కనుక మిగతా వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది అనేటటువంటి భయం రావటం, లేదా టీవీలో కానీ, న్యూస్ పేపర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఏదైనా సంఘటన సన్నివేశం దానికి సంబంధించి చూస్తే కనుక అది మళ్ళీ పునరావృతం అవుతుంది అని చెప్పి మళ్ళీ అదే సైకిల్, అదే మూవీ బ్రెయిన్లో రిపీట్ అవటం, వాళ్ళకి తెలియకుండానే ఫ్లాష్ బ్యాక్స్ అంటూ ఉంటారు. ఫ్లాష్ బ్యాక్స్ అంటే కనుక సడన్గా అలా కూర్చుని ఉంటారు, సడన్గా ఒకేసారి ఆ జరిగినటువంటి సంఘటన బ్రెయిన్లో ఒకేసారి రిపీట్ అవుతూ ఉంటుంది, రీవైండ్ అవుతూ ఉంటుంది. అది జరిగిపోయి చాలా కాలం అయినా కూడా ప్రత్యక్షంగా వాళ్ళ కళ్ళెదురుగుంటే ఒక సినిమా జరుగుతున్నట్టుగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, ఒక సినిమా మూవీలాగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కంప్లీట్గా కాళ్ళు చేతులు వణికిపోయి, చేతులు చల్లబడిపోయి, చెమటలు పట్టేసి కంప్లీట్గా డీలా పడిపోయినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. దీన్నే ఫ్లాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి, రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఎన్నో నిద్రలేనటువంటి రాత్రులు వస్తూ ఉంటాయి. ఆఖరికి ఎంతో తెలివితేటలు ఉండి ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా ఆ చదువు కానీ, లేదంటే వృత్తిరీత్యా కానీ ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి, ఎప్పుడు కూడా అదే స్మరణలో, అదే ఆలోచనలో ఉండిపోవటం. దీన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటారు. ఇవి పీటీఎస్డీకి సంబంధించినటువంటి లక్షణాలు. అయితే ఏంటంటే ఈ పీటీఎస్డీ అనేటటువంటి పరిస్థితికి సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇది సొల్యూషన్ అనేటటువంటిది కూడా ఉండదండి. ఎందుకు ఉండదు అంటే కనుక జరిగి ఉన్నటువంటి సంఘటన యొక్క విపరీతమైనటువంటి పరిస్థితి అలా ఉంది కాబట్టి, అది వీళ్ళు ప్రత్యక్షంగా ఊహించుకున్నటువంటిది కాదు, ప్రత్యక్షంగా వాళ్ళు చూసినటువంటి ఒక సన్నివేశం, లైవ్లో చూసినటువంటి, కనబడినటువంటి ఒక పరిస్థితి కాబట్టి, ఈరోజు తీరనటువంటి బాధ, జరిగిపోయినటువంటి బాధని ఈరోజు మనం తుడిచేయలేం కాబట్టి అందులోంచి సహజ సిద్ధంగా వాళ్ళని బయటకు లాగటం అనేది చాలా కష్టం. కానీ సైన్స్ కానీ, సైకాలజీ కానీ దానికి కూడా ఒక పరిష్కారం చూపెట్టింది. ఎటొచ్చి ఏంటంటే అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని బయటకు లాగాలి అంటే కనుక అది ఒక దీర్ఘకాలికమైనటువంటి పోరాటం అనమాట. అది తాత్కాలికంగా ఏదో కట్టి కొట్టి తెచ్చే అంత ఈజీ కాదు. ఒక సింపుల్ డిప్రెషన్, ఒక సింపుల్ ఫోబియా, యాంగ్జైటీ అంతే కాదు.
ఎందుకంటే ఒక వాస్తవ పరిస్థితి, ఒక వాస్తవ సంఘటనకి ప్రత్యక్ష సాక్షుల కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధని ప్రత్యేకంగా మనం అర్థం చేసుకోవటంలోనే దీని యొక్క సక్సెస్ ఉంటుందన్నమాట. అంటే ఒక సైకియాట్రిస్ట్గా నేను ఇటువంటి పరిస్థితులు వస్తే ఏం చేస్తాను అంటే కనుక వాళ్ళ యొక్క షూస్లో వాళ్ళు అనుభవించేటటువంటి పరిస్థితిని నేను స్వయంగా అనుభవిస్తున్నటువంటి ఒక ఇమోషన్ ఫీలింగ్ అనేది వస్తే కనుక వాళ్ళ బాధ మనకు అర్థమవుతుంది. దీనికి సింపుల్గా ఒక ప్రిస్క్రిప్షన్ కానీ ఒక ట్యాబ్లెట్ రాసేయటం వల్ల ఆ బాధ నుంచి తగ్గుముఖం పట్టదు. ఎందుకంటే కనుక ఇందాక నేను చెప్పినట్టుగా PTSD అనేటటువంటిది ఒక టర్మ్ అయినా కూడా ఒక 4-5 సైకలాజికల్ ఇష్యూస్ అందులో ఒక్క దాంట్లోనే ఉంటాయి. అది డిప్రెషన్ అవనివ్వండి, యాంగ్జైటీ అవనివ్వండి, ఫోబియా అవనివ్వండి, నిద్రలేని ఇన్సామ్నియా అవనివ్వండి, లేదంటే నైట్ టెర్రర్స్ అవనివ్వండి, నైట్ మేర్స్ అవనివ్వండి, వర్క్ పెర్ఫార్మెన్స్, ఇవన్నీ రకరకాల మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే యూజువల్గా వాళ్ళకున్న దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, బాధాకరమైన పరిస్థితి ఏంటంటే అనుభవించినటువంటిది ఒకటైతే కనుక అనుభవించినటువంటి పరిస్థితి వల్ల ఏర్పడినటువంటి ప్రభావాలు ఏవైతే ఉంటాయో దాని అవుట్కమ్స్ ఆర్ ఫాలో అప్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి లైఫ్లో అన్ని సందర్భాలని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే అక్కడ జరిగినటువంటి సందర్భం ఒక బాధ అయితే కనుక లేనటువంటి మనిషి అరే నా కళ్ళెదురుగుంటా లేడు అనే బాధ అవుతే ఒకటైతే కనుక దాని ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆఫ్టర్ మాత్ ఎఫెక్ట్స్ అని అంటూ ఉంటాం. అది 2 years తర్వాత, 3 years, 5 years తర్వాత, 10 years తర్వాత అయినా కూడా ప్రతిరోజు వాళ్ళ జీవితంలో వెంటాడుతూనే ఉంటుంది. చేసేటటువంటి పని కానీ, తినేటటువంటి తిండి కానీ, నిద్ర కానీ, అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో అక్కడ ఒక షాకు, తర్వాత వచ్చేటటువంటి అన్హ్యాపీనెస్. కాబట్టి ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి విపరీతమైనటువంటి ఒక మానసిక సమస్య కిందకి పరిగణించాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అర్థం చేసుకోవటం, వినటం, ఆలోచించుకోవటం, వాళ్ళు పడేటటువంటి బాధను మన బాధ కింద వర్ణించడం అనేది ఒకటైతే కనుక నెంబర్ 2 ఏంటంటే వాళ్ళని యూజువల్గా మాట్లాడనివ్వాలి. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో అవి చెప్పడానికి భయం వేసినా, బాధ కలిగినా కూడా ఒక్కసారి ఒక థెరపిస్ట్తో కంటిన్యూస్గా ఆ బాధను అనేది లోపల ఉండేటటువంటి ఆ ఇమోషన్ అనేటటువంటిది వెలగగ్గటానికి ఒక అవకాశానికి, ఒక ప్లాట్ఫామ్ని మనం ప్రొవైడ్ చేయాలి. దాన్ని మనం ఓపికగా వినాలి. ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే కనుక మెడికల్ మేనేజ్మెంట్. ఏవైతే కనుక మనస్తాపానికి చెందేటటువంటి ఆ బాధలు ఏవైతే ఉంటాయో, అదే డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, నిద్రలేని సమస్య కానీ, ఫస్ట్ ఆ బాధ నుంచి వాళ్ళకి విముక్తి కలిగించాలి. దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. అంటే యాంటీ డిప్రెసెంట్స్ కానీ ఇలాంటి వాటిని ట్రీట్మెంట్ ఇవ్వాలి. 4వది ఏంటంటే ఫ్యామిలీ పరమైనటువంటి సపోర్ట్. చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఈ PTSD లేనటువంటి వాళ్ళు ఆ బాధలోంచి చాలా ఈజీగా తేరుకుంటారు. సో వాళ్ళు సహజసిద్ధంగా ఏమంటూ ఉంటారంటే కమాన్ మూవ్ ఆన్, ఏమైంది అయిపోయింది, సంఘటన జరిగిపోయింది, ఇప్పుడు దాని గురించి మనం ఏమీ చేయలేం, బ్రతకాలి, హ్యాపీగా ఉండాలి, ముందుకెళ్ళాలి, జీవితానికి సంబంధించినటువంటి కొన్ని గోల్స్ సాధించాలి అనే విధంగా ఏంటంటే కొద్దిగా వాళ్ళకి తెలియకుండానే అనవసరంగా పుష్ చేస్తూ ఉంటారు, విపరీతంగా పుష్ చేస్తూ ఉంటారు. ఆ పుష్ అనేది కూడా వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే ఆ స్థానంలో నిలబడినటువంటి వ్యక్తికి ఆ బాధ నుంచి విముక్తి కావాలి, వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానం కావాలి, వాళ్ళ ఆలోచనలకి ఒక సేద తీరేటటువంటి పరిస్థితి ఉన్న తర్వాత మనం ముందుకెళ్దాం అన్నట్టు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ పక్కన ఉండేటటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మంచి కోరుకునేటటువంటి దగ్గర బంధువులు, రక్త సంబంధికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమంటారు, ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిపో అని అంటూ ఉంటారు. కానీ అది అంత సులభమైనటువంటి అంశం కాదండి. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటంటే మంచి కేర్ కావాలి, మంచి సపోర్ట్ కావాలి, వాళ్ళ బాధను మనం ఓపికగా వినాలి, అవసరం ఉంటే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి, మందులు వాడాలి, కౌన్సిలింగ్ చేయాలి. అక్కడే ఫ్యామిలీ థెరపీ అనే కౌన్సిలింగ్ టెక్నిక్ ఉంటుంది, అది చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు పేషెంట్కి వాళ్ళకి ఒక నమ్మకం కావాలి. ఏంటి ఆ నమ్మకం కావాలి అంటే కనుక మన కౌన్సిలింగ్లో పోగొట్టుకున్నటువంటి అంశాన్ని మనం తిరిగి తీసుకురాలి, జరిగిపోయినటువంటి దాన్ని మళ్ళీ తీసుకురాలి. ఆ బాధని లేకుండా అయితే పూర్తి స్థాయిలో చేయలేం. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి నమ్మకం ఏంటంటే, ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఒక సైకియాట్రిస్ట్ దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇది మళ్ళీ మన జీవితంలో పునరావృతం అవ్వదు, అన్ని సందర్భాల్లో అన్ని పరిస్థితులను అదే విధంగా చూడక్కర్లేదు, ఒకసారి జరిగింది కాబట్టి నేను అడుగేస్తే కనుక ప్రతి సందర్భంలో నాకు అదే జరుగుతుంది అనేటటువంటి అభద్రతని వాళ్ళని లోపల నుంచి తీసేయగలిగితే కనుక, నమ్మకాన్ని కలిగించగలిగితే కనుక వాళ్ళకి ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే PTSDలో ఈ CBT ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుందండి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే అందులో మీ నెగిటివ్ ఆలోచనలను కంప్లీట్గా మీ బాడీ మీద ఒక శాసనం, ఒక విధంగా శాసిస్తున్నాయి, మీ బాడీ లాంగ్వేజ్ని మారుస్తున్నాయి, మీ బాడీలో ఒక నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నాయి.
దానివల్ల ఏమవుతుంది అంటే మీరు చేసేటటువంటి కార్యక్రమాలు, మీరు చేయగలిగేటటువంటి అంశాలన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి ఈరోజు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. సో బిహేవియరల్ థెరపీలో ఏమవుతుందంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ కొన్ని బేసిక్ యాక్టివిటీస్ని వాళ్ళని చేపిస్తాం అనమాట. ఒకేసారి ఉవ్వెత్తున పాత చేసేటటువంటి పరిస్థితి కాకుండానే స్లో అండ్ స్టడీ స్మాల్ స్టెప్స్ వాళ్ళ చేత వేయిస్తూ ఉంటాం. వేయించడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఒక నమ్మకం వస్తుంది, నేను ఇదివరకట్లా మారుతున్నాను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళ థాట్స్ని దేని మీద అయితే విపరీతంగా ఇంతకాలం ఫోకస్ చేశారో ఆ థాట్స్ని వేరే వాటి మీద డైవర్ట్ చేస్తూ ఉంటాం. ఎక్కడైతే కనుక వాళ్ళు చాలా అన్లక్కీ అనుకున్నారో వాళ్ళ జీవితంలో లక్కీగా ఉండేటటువంటి పరిస్థితులను కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఎవరైతే కనుక ఇదే అనుభవాల్లో ఉన్నారో వాళ్ళు పీటీఎస్డీలోకి వెళ్ళలేదో వాళ్ళు ఆ పీటీఎస్డీలోకి వెళ్లకుండా ఎలాగా వాళ్ళు బయటపడ్డారు అనేటటువంటి నమ్మకాన్ని వాళ్ళకి ఇస్తూ ఉంటాం. అదేవిధంగా కొత్త హాబీస్ అండ్ ఇంట్రెస్ట్ డెవలప్ చేస్తూ ఉంటాం, కొత్త స్నేహాలు బంధాలను డెవలప్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ పీటీఎస్డీ ప్రాబ్లం ఉండేటటువంటి వాళ్ళు యూజువల్గా ఈ ట్రామాకి సంబంధించినటువంటి ఆలోచనలు స్మరించుకుంటూ తలుచుకుంటూ ఆ డిప్రెషన్, యాంగ్జైటీ అనేటటువంటి బాధల్లోకి వెళ్ళేటప్పుడు సహజంగా మత్తు పదార్థాలు కానీ అంటే మాదక ద్రవ్యాలు అవనియండి, లేదంటే మద్యపానం అవనియండి, లేదంటే ధూమపానానికి అవనియండి, దానికి ఎడిక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకు తాత్కాలికంగా తీసుకుంటే కనుక అట్లీస్ట్ టెంపరీగా ఉన్నా కూడా ఆ బ్రెయిన్లో వచ్చేటటువంటి ఆ పెయిన్ఫుల్ థాట్స్ చల్లబడతాయి అనేటటువంటి ఆలోచనతో. సో దాంతో ఏంటంటే ఇది ఒక సమస్య అయితే కనుక అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది, దానికి బానిసలు అయిపోతూ ఉంటారు. సో దాని దగ్గరికి వెళ్ళటం వల్ల వచ్చేటటువంటి ప్రమాదాలు కానీ, దాని దగ్గరికి వెళ్ళకూడా ఉండవలసినటువంటి అవసరం కానీ, ఆవశ్యకత కానీ, లేదంటే ఒకప్పుడు అందులో ఆల్రెడీ వెళ్ళుంటే కనుక అందులోంచి బయటకు డీఎడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా బయటకు తీసుకురావటం, అంటే ఒక పక్క నుంచి డీఎడిక్షన్ చేస్తూ ఇంకో పక్క నుంచి పీటీఎస్డీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ మనం చేస్తూ ఉంటాం. సో ఇలాంటి రకరకాల ప్రక్రియల వల్ల పీటీఎస్డీ రావడానికి కారణాలు, పీటీఎస్డీలో ఉండే లక్షణాలు, పీటీఎస్డీలోంచి బయటకు తీసుకురావడానికి డాక్టర్గా నేను చేసేటటువంటి స్టెప్స్ అవనివ్వండి, లేదా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ అనేవండి నేను ఈరోజు వివరించడం జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా ఈ కేటగిరీలోకి అంటే ఇటువంటి అనుభూతులు ఉండేటటువంటి వాళ్ళు మీ 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 దగ్గర బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎక్కడన్నా ఉంటే కనుక కాలమే అన్ని సరిదిద్దుకుంటూ పోతుంది, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది, కాలంతో పాటు భావోద్రేకంలోంచి బాధలోంచి బయటకు వస్తారనేటటువంటిది ఒక్కటే కాకుండానే సైంటిఫిక్ మార్గంలోంచి మనం ముందుకెళ్ళి ఆ క్రైసిస్ పీరియడ్ని ఏదైతే ఉంటుందో, ఆ బాధ కలిగేటటువంటి ఆ విపరీతంగా ఆ ట్రామా పీరియడ్ పోస్ట్ ట్రామా ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గిస్తే కనుక ఆ వ్యక్తులు చాలా హ్యాపీగా అవుతారు, డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు, వాళ్ళు ఏవైతే సాధించాలనుకుంటున్నారో అవన్నీ సాధించుకుంటూ ముందుకెళ్తారు. థ్యాంక్ యూ.